తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథములోని ఒక మాట చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో అపోస్తులైన పౌలు ఈ మాట రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో అపోస్తులైన పౌలు ఈ విధంగా వ్రాస్తున్నాడు. ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ తరుణం ఇచ్చావయ్యా నీ మాటలు ధ్యానించడానికి, వినడానికి, వినిపింపచేయడానికి. నాయన, వినడానికి సిద్ధపడి ఉన్న మా శ్రోతలను మీ హస్తములకు అప్పగించుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నానయ్యా. వారితో మీరు మాట్లాడండి తండ్రి. మాట్లాడడానికి నన్ను నీ సాధనంగా వాడుకో తండ్రి. ఏ పాటి వాడనయ్యా, ఎంతటి వాడను తండ్రి. ప్రభువా, నాకు మా శ్రోతలకు కావలసినటువంటి జీవవర్తమానాన్ని, జీవవాకులను వినిపింపచేయండి తండ్రి. నీ ఆత్మకార్యము వారి హృదయాలలో జరుగునట్లు ఆయన తగిన రీతిలో మీరే మాట్లాడమని, మీ మాటలు వినిపింపచేయమని, మీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందున ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమన్నాడంటే, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడు. ఎంచుకొంటిని. ఏవైతే నాకు ప్రయోజనకరమో, ఏవైతే నాకు ఇష్టమో, ఏవైతే నేను కావాలని కోరుకున్నానో వాటిని త్యజిస్తున్నాను, వదిలివేస్తున్నాను, తృణీకరిస్తున్నాను. ఎందుకంటే నా ప్రభువు కావాలి. నా ప్రభువు నిమిత్తమై వీటిని నేను కోరుకున్న వాటిని వదిలేస్తున్నాను. అవి నా ప్రభువుకు ఇష్టం లేదు, నాకు ఇష్టమైనవి. అందువలన ఆయనకు ఇష్టం లేనివి, నాకు ఇష్టమైనవి వదిలేస్తున్నాను, విసర్జిస్తున్నాను, త్రోసివేస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప మాట, ఎంత త్యాగపూరితమైనటువంటి మాట, ఎంత త్యాగపూరితమైన మాట. చూసారా? ఏవేవి నాకు లాభకరమై ఉండెనో, మంచి పేరు తెచ్చేవి, గొప్ప పేరు తెచ్చేవి, సంతోషింపచేసేవి, ఇతరులను ఆనందింపచేసేవి, ఇంకా ఇలా చెప్పుకోవాలంటే అది పౌలుకు ఏవైతే ప్రయోజనకరమైనయో, లాభకరమైనయో వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని ఆనంద పెట్టాలి, ఆయన ప్రీతి చెందాలి మన ఎడల అనుకుంటే ఆయనకి ఇష్టమైనవే చేయాలి, ఆయనకి ఇష్టమైనవి కలిగి ఉండాలి. ఆయనకు అయిష్టమైనటువంటి వాటిని తృణీకరించాలి, విసర్జించాలి, త్రోసివేయాలి. నా ప్రియమైన వారలారా, కొన్ని ఉదాహరణలను నేను మీతో పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు దగ్గరికి వస్తాడు. ఏం రాయబడింది అక్కడ చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి? బాగా కలిగినవాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ధనధాన్య సమృద్ధి విస్తారంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, సమృద్ధిగా ఉంది. ప్రభు దగ్గరికి వస్తాడు. పరిగెత్తుకొని వస్తాడు ప్రభు దగ్గరికి. మంచిదే. పరిగెత్తుకొని రావడం అనేది ఆసక్తిని తెలియజేస్తుంది. అంతేకాకుండా పరిగెత్తుకొని వచ్చి ఇంకేం చేశాడంటే మోకాళ్ళ మీద ఉండి సద్బోధకుడా, యేసుని ఏమని పిలుస్తున్నాడు? సద్బోధకుడా, మంచి బోధకుడా. మంచి మాటే, కాదనడానికి లేదు. సద్బోధకుడా అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఏమడుగుతున్నాడు యేసయ్యను? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? ఇక్కడే తప్పు చేశాడు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి? వారసత్వం అంటే ఏంటి? వారసత్వం అంటే తాతగారి ఆస్తిపాస్తులు, తాతగారికి ఉన్న సమస్తము కుమారుడు పొందడం, కుమారునికి ఉన్నటువంటి
తాతది తండ్రికి రావడం, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంపద అంతా కూడా కుమారునికి రావడం, కుమారునికి వచ్చి మనమనికి రావడం, మనమ నుంచి దీన్ని ఇలా వస్తే దాన్ని వారసత్వము అని అంటారు. వారసత్వంగా వచ్చుట అంటారు. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? నిత్య జీవాన్ని నేను వారసత్వంగా పొందాలి. నిత్య జీవాన్ని ఎవరైనా వారసత్వంగా పొందుతారా? అక్కడే తప్పు చేశాడు ఈయన. అక్కడే తప్పు చేశాడు. రావాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, సద్బోధకుడు అన్నాడు, మంచిదే ఇంతవరకు. కానీ నిత్య జీవాన్ని వారసత్వంగా పొందాలి. ఎలా నిత్య జీవాన్ని వారసత్వంగా ఎవరు పొందలేరు. అయితే అది యేసు నుంచి వస్తే తప్ప ఎవరు కూడా ఇవ్వలేరు. అయితే ఎప్పుడు యేసు ఇస్తాడు? మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, ఆ తర్వాత కార్యక్రమాల్లో పొందాలి. అంతేకాకుండా విశ్వసించాలి, నమ్మాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి, బాప్తిసం పొందాలి, ఆ తర్వాత దేవుని వాక్యము చదవాలి, ధ్యానించాలి, వినాలి, అనుసరించాలి. అప్పుడు మరి నిత్య జీవం పొందుతాడే. కానీ ఎంత మాత్రము వారసత్వంగా నిత్య జీవాన్ని పొందడానికి అవకాశమే లేదు. అయితే అడగడం బాగానే ఉంది, తెలియదు పాపం. అయితే అంటాడు ఏమనంటే, అప్పుడు యేసు అంటాడు ఏమన్నాడంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, ఇవన్నీ కూడా అంటాడు. బోధకుడా ఇవన్నీ నా బాల్యం నుంచి చేస్తున్నానయ్యా నేను. చూడండి, బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూ నేను ఉంటిని అంటాడు. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి అంతవరకు. కానీ అయితే ఏదో లోపం ఉంది. అప్పుడు యేసు అంటాడు, నీకు ఒకటి కొదువగా ఉంది. ఏంటా ఒకటి? ఏంటంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. చాలా సమృద్ధి ఉంది నీకు. అయితే వాటన్నిటిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి, పరలోకమందు నీకు ధనం కలుగును. పరలోకమందు నీకు ధనం కలుగుతుందయ్యా. ఈ ధనాన్ని వదిలేసేయి, ఎందుకంటే ఇది శాశ్వతమైంది కాదు. ఏమి వెంట తీసుకొని పోవు. అక్కడ ధనం ఉందే శాశ్వతమైంది, అక్కడ లోకము, అక్కడ పరిస్థితులు, ఆ యుగములు శాశ్వతంగా ఉండేది. అక్కడ నీకు ధనం కలుగుతుంది అంటే అందుకు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూశారా నా ప్రియమైన వారలారా? చూసారా? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆస్తి మీద వ్యామోహము. ఇటువంటి వ్యక్తి, ఆస్తి మీద వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవం ఎలా పొందుతాడు? నిత్య జీవం యేసు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. అందువలన ఏం చేశాడంటే, మిగుల ఆస్తి కలవాడు గనుక ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మరి ఇంకొక మాట ఉంది ఏంటంటే, 7వ అధ్యాయం 23వ వచనంలోనే యేసుప్రభువు చెప్తాను, ఆస్తి యందు నమ్మకం ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి యందు నమ్మకం ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా అట్లయితే ఎవరు వెళ్ళగలరయ్యా పరలోక రాజ్యానికి అంటే? అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఆస్తిని వదలలేని, సమృద్ధిని వదలలేని, ధనధాన్యములను వదలలేని వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి కాదు. అందుకు పౌలు అంటాడు, ఏవి నష్టమో ఏవేవి మరి నాకు లాభకరమై ఉండినో వాటన్నిటినీ నా యొక్క క్రీస్తు నిమిత్తము వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఈ ధనవంతుడైనటువంటి యవ్వనుడు అది నష్టముగా ఎంచుకొనలేదు, వదిలిపెట్టలేకపోయాడు. అందువలన పరలోక రాజ్యంలో ఉండే నిత్య జీవాన్ని ఎంత మాత్రము పొందలేడని యేసయ్య చెప్పినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది నా ప్రియమైనటువంటి వారలారా. ఇంకొక ఉదాహరణ లూకాసు వార్త 12వ అధ్యాయములో వ్రాయబడింది. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుంచి 21వ వచనములో ఉన్నటువంటి ఈ 8 వచనాలలో ఒక ధనవంతుడైనటువంటి మరి ఓ జమీందారుని గురించి, ఒక వ్యవసాయదారుని గురించి, ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. అతని బాగా ఆస్తి ఉంది, పొలం ఉంది, తర్వాత భూములు ఉన్నాయి, విస్తారంగా పంట పండింది. ఏమంటాడంటే, నాకు విస్తారంగా పండింది, నా భూమి, నా పొలము, నా పంట, నా ఆదాయము, నా ధాన్యము అన్నీ నా అనే మాట్లాడతాడు. దేవుని ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకోవడం. పండినటువంటి పంట నిల్వ చేయడానికి నాకున్నటువంటి నివాసము లేకపోతే వసతి సౌకర్యం సరిపోదు కాబట్టి నాకున్నటువంటి వాటిని కొట్టివేసి గదులు కట్టిస్తాను. ఇంకా పెద్ద పెద్ద గదులు కట్టించిన తర్వాత ఆ గదుల్లో నిల్వ ఉంచి అప్పుడు నేను అంటాను, ఏమని? నా ప్రాణమా
చూసారా ఏముంది అక్కడ చూడండి. నా ప్రాణమా తినుము త్రాగుము, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనంలో నా ప్రాణంతో నేను ఈ విధంగా అంటాను, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. చూసారా, ఏమనుకోవాలి? ఇతన్ని దేవుడిచ్చాడు. ఆ పొలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భూమి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భవనం ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఆ తర్వాత ఇంతవరకు పోషించింది ఆయనే. అయితే ఆయన ఇచ్చాడు అని ఒక్క మాట కూడా లేదు. నా పొలము, నా ధాన్యము, నా పంట నేను నిల్వ ఉంచుతాను, గదులు తిరిగి కట్టించాను, నాది అని చెప్పేసి, అంతేకాకుండా నా ప్రాణముతో అంటాడు. ఆ ఆస్తిపాస్తులన్నీ ఇచ్చింది దేవుడు, ఈ ప్రాణాన్ని కూడా ఇచ్చింది ఆయన. ఈ ఆస్తిని తీసేస్తాడు, ఈ ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. ఆయనకు ఇటువంటి దాని మీద సర్వ హక్కులు ఉన్నాయి. అటువంటిప్పుడు నా భూమి, నా పొలము, నా పంట, నా ధాన్యము, నా గదులు, నా నివాసము అని చెప్పేసి అనుకోవడం అనేది వెర్రితనం. అంతేకాకుండా నా ప్రాణముతో అంటాను, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, సుఖపడు. ఎట్లా? తింటూ త్రాగుతూ సంతోషంగా ఉంటూ సుఖపడు అని చెప్పేసి అంటాడు. చూసారా, దేవుని గురించి ఒక్క మాట అయినా జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకోలేదని. ప్రియమైన వారు, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 8 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, పంట సమకూర్చుకుంటాను, అంతేకాకుండా ఆ పంట వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, సమకూర్చుకున్నప్పుడు ప్రోగు చేసుకున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. అంటాడు, నాకు ఆ పంటను నిల్వ చేసుకోవడానికి స్థలం చాలదు కనుక నేనేమి చేతును అని తను ఇలాగా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నా కొట్లు విప్పి, పాత కొట్లు భవనం విప్పేసి వాటికంటే గొప్పవి పెద్దవి కొత్తవి కట్టిస్తాను, నా ధాన్యమంతటిని అందులో నిల్వ ఉంచుతాను, నిల్వ ఉంచిన తర్వాత నేను ఈ విధంగా అంటానని చెప్పేసి ఎన్నిసార్లు అనుకొని ఉంటాడు, ఎంత సంతోషపడి ఉంటాడు, ఎంత ఉబలాటపడి ఉంటాడు. నా ప్రియమైన వారలారా, అయితే దేవుని గురించి ఒక్క మాట కూడా, ఇవన్నీ తనకు ఇష్టమైనవి. ఏది? తినడము, త్రాగడము, సంతోషించడము, సుఖించడము. ఇది తనకు చాలా ఇష్టమైనటువంటిది, లాభకరమైనటువంటిది, ప్రయోజనకరమైనటువంటిది. ప్రాణంతో చెప్తాడు. ఎంత పిచ్చోడు కాకపోతే, ఎంత వెర్రివాడు కాకపోతే, ప్రాణమా ప్రాణం తింటుందా, త్రాగుతుందా, సుఖపడుతుందా? తినేది త్రాగేది సుఖపడేది శరీరము. కానీ ఈ శరీరము గురించి, అయ్యా ఈ శరీరం ఇచ్చావని దేవునికి వందనాలు చెప్పలేదు, అయ్యా ఈ ప్రాణం ఇచ్చావు శరీరంలో ఉంచావని దేవునికి వందనాలు స్తుతులు చెల్లించలేదు, పంట భూమి ఆదాయం వచ్చినప్పుడు దేవునికి వందనాలు స్తుతించలేదు, పంట మరి పొలము భూములు భవనాలు ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చావని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞానహీనుడు, వెర్రితనము. అందువలన దేవుడు అంటాడు ఏమంటే, వెర్రివాడా నీ ప్రాణం అడుగుతున్నారు, ఏమంటావు? చూసారా నా ప్రియమైన వాళ్ళ, ఏవేవి లాభకరమైనవో దాన్ని తలంచాడే తప్ప అటువంటివి తనకు ప్రయోజనకరమైనటువంటివి విలువలేకపోయాడు, వదలలేకపోయాడు. మరి ఇటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. చూసారా నా ప్రియమైన వారలారా, ఆ యవ్వనుడు నిత్య జీవంలో పొందలేకపోతాడు. ఈ ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి కూడా నిత్య జీవంలో పరలోకంలో ఎంత మాత్రమూ ఉండలేడు. నా ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యంలో ఒక ఉదంతము రాయబడింది. ఒకటి రాయబడింది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము మొదటి 6 వచనాలలో ఒక దంపతుల విషయం అక్కడ రాయబడింది. ఎవరు వాళ్ళు? మనకు బాగా పరిచయమైనటువంటి వారు. ఎవరు? అననీయ సప్పీరాలు, భార్యాభర్తలు. ఒక్కసారి చూడండి. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఆ మొదటి శతాబ్ద కాలంలో ఎలా చేసింది? ప్రభువును అంగీకరించినటువంటి వారందరూ కూడాను మరి పేదలకి పంచడానికి తమ యొక్క ఆస్తిపాస్తులను అమ్మేసి తీసుకుపోయి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారు అది తీసుకొని పంచేవారు, అవసరమైనటువంటి పేదలకు పంచేవారు అని. అలాగే అననీయ సప్పీరాలు ఏం చేశారంటే పొలం అమ్మారు. అమ్మిన తర్వాత ఏం చేశారంటే భార్య ఎరుకనే దాని వెలలో కొంత దాచుకొని, భార్యకి తెలిసే ఇద్దరు కలిసి మాట్లాడుకొని మరి భార్య ఎరుకనే అంటే తెలియజేసి కొంత పైకాన్ని పక్కన దాచిపెట్టి ఉంటాడు. కొంత దాచిపెట్టాడు, కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు ఉన్నాడండి. అప్పుడు పేతురు ఏమంటాడు? అననీయ డైరెక్ట్గా అడుగుతాడు, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని
నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సైతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? సైతాన్ని హృదయాన్ని ప్రేరేపించాడయ్యా. సైతాను నీ హృదయాన్ని ప్రేరేపించడానికి ఎందుకు అవకాశం ఇచ్చావు? ఎందుకు అవకాశం ఇచ్చావు సైతానుకు? చూసావా నువ్వు చేసిన పనేంటి? సైతానుకు అవకాశం ఇచ్చావు నిన్ను ప్రేరేపించడానికి. అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా, అమ్మినప్పుడు అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో మరి ఉద్దేశించుకున్నావు? మరి అయ్యా నేను ఇంత కమ్మాను, కొంత నా కొరకు ఉంచుకున్నాను, కొంత తీసుకొచ్చాను, ఇదిగో అని చెప్పి ఇవ్వచ్చు కదా. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. అబద్ధపు స్వభావాన్ని వదలలేకపోయాడు. దేవునికి అయిష్టమైనటువంటి పేతురు అవకాశం ఇచ్చాడు. ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు? అబద్ధం ఆడకుండా ఉండవలసింది. అవకాశం ఇచ్చాడు తప్పు దిద్దుకోవడానికి. నువ్వు మనుషులతో కాదయ్యా, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావు అని అన్నప్పుడు అప్పటికైనా సరే అయ్యో పొరపాటు అయిపోయింది, బుద్ధి వచ్చిందని చెప్పేసి మరి బుద్ధి తెచ్చుకున్నాడా? తప్పు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి. అక్కడే పడతాడు, చచ్చిపోతాడు. అక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లలు యవనస్తులు వచ్చి తీసుకొని పోయి పాతి పెడతారు. తర్వాత ఆయన భార్య అననీయ భార్య సప్పీరమ్మ అక్కడికి వస్తుంది. అననీయ భార్య సప్పీర అక్కడికి వస్తుంది. వచ్చిన వెంటనే ఆమె భర్త చనిపోయినాడని తీసుకొని వెళ్ళి పాతి పెట్టినారన్న సంగతి ఆమెకు తెలియదు. సరే, ఆమె వచ్చి అక్కడ నిలబడింది. పేతురు వెంటనే అడుగుతాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? ఇద్దరు మాట్లాడుకున్నారు, కూడా పలుకున్నారు కాబట్టి ఇంక అదే మాట చెప్తుంది. అందుకు ఆమె అవును, ఇంతకే. ఇదిగో నీ భర్త ఇలా అయిపోయాడు, వారిని తీసుకొని వెళ్ళి పాతి పెట్టి వచ్చినటువంటి వారి పాదములు ఇక్కడే ఉన్నాయి. నీ భర్త శరీరాన్ని తీసుకొని పోయి చనిపోయిన దేహాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టి వచ్చిన వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి అన్నప్పుడైనా అయ్యో మా వారు తప్పు చేశారు, నా భర్త తప్పు చేశారు, నేను కూడా తప్పు చేశాను, ఆ అబద్ధమని నన్ను క్షమించమని చెప్పేసి అడిగిందా? అడగలేదు. అవకాశాన్ని తీసుకోలేదు, సద్వినియోగపరచుకోలేదు అవకాశాన్ని. అక్కడే చనిపోతుంది. అబద్ధపు స్వభావాన్ని, దేవునికి అయిష్టమైనటువంటి స్వభావాన్ని వదలలేని భార్యాభర్తలు అననీయ సప్పీరాలు ఏమయ్యారు? పతనమైపోయారు, నాశనమైపోయారు, చనిపోయారు. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా? ధనాశ కలిగినటువంటి యవ్వనస్తుడు, ఆశ కలిగినటువంటి యవ్వనస్తుడు మరి ఆస్తిని వదలలేక ప్రభు ఏం చెప్పాడు? వెళ్ళి అమ్మి పేదలకు పంచేసేయి, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అంటే ఆస్తిని వదలలేక చిన్నబుచ్చుకొని మొహం వెళ్ళిపోతాడు. పరలోక రాజ్యంలో నిత్య జీవానికి వారసుడు కాలేకపోయాడు. ధనవంతుడైనటువంటి ఆ వ్యవసాయదారుడు, ధనం కలిగినటువంటి ఆ పొలం కలిగినటువంటి ఆ వ్యవసాయదారుడు, పంట కలిగినటువంటి ఆయన తన యొక్క మరి ప్రాణంతో చెప్తాడు, దేవుని జ్ఞాపకం చేసుకోడు. ఆశపోతుతనము, తిండిపోతుతనము, తాగు తిను అని చెప్పేసి సంతోషపడు, సుఖపడు అని చెప్పి ప్రాణముతో అంటాడు. వెర్రివాడు. అందువలన వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమవుతుంది? నువ్వు సంపాదించిందంతా. చూసారా? అలాగే ఇక్కడ అబద్ధపు స్వభావాన్ని వదిలిపెట్టలేదు. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటన్నిటినీ నా ప్రభువు నిమిత్తము నేను నష్టముగా ఎంచుతున్నాను. నష్టముగా ఎంచుతున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకా కొన్ని ఉదాహరణలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆ సుక్కారు గ్రామపు మరి వెలుపట, ఆ గ్రామ వెలుపట గవిని దగ్గర, బావి దగ్గర యేసు ప్రభువుకు తారసపడుతుంది, యేసు ప్రభువుకు తటస్థపడుతుంది. యేసు ప్రభువు మాట్లాడడం జరుగుతుంది. అమ్మా నాకు నీళ్ళివ్వు, అంటే ఆమె అంటుంది, అయ్యా యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయినా నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అంటాడు. అంటే ఆయన అంటాడు, నిన్ను నీళ్ళు అడుగుతున్నది ఎవరో తెలిస్తే నువ్వు ఆయన అడుగుతావు. ఆయన నీకు జీవజలము ఇస్తాడు అని చెప్పేసాను. అయ్యా అలాగైతే మరి ఆ జీవజలం అయినా నీ దగ్గర ఏమీ లేదే, చేదుకోవడానికి. అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వు, ఆ జీవజలం నాకు ఇవ్వు, మాటికి రాకుండా ఉంటానికి. అయితే నీ భర్తను తీసుకొని రా అంటాడు. అయ్యో నాకు భర్త లేడు. అమ్మ నిజమే చెప్పావు, ఒకరైనా ఇద్దరైనా 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీకు నిజమైనటువంటి భర్త కాదు.
అని చెప్పేసి, అయ్యా నువ్వు ప్రవక్తవు అంటుంది. అన్న తర్వాత మరి నేను నీళ్ళు కావాలనుకుంటే నీ భర్తను తీసుకుని రా అంటే ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నేను ఈ విధంగా పాడు జీవితం జీవించాను, ఇంతమందితో నేను జీవించాను చెప్పేసి తన జీవితాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రభు. సరే నువ్వు ప్రవక్తవయ్యా, నేను చేసిన తప్పులు ఎవరికి తెలియదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు ప్రవక్తవు అని చెప్పేసి అంటాడు. ప్రవక్తవు అని అంటాడు. ఆ తర్వాత అంతేకాకుండా చూడు, మా పితరులందరూ కూడా అదిగో యెరూషలేము దేవాలయంలో ఆరాధించారు, మేము ఆ దేవాలయానికి వెళ్లకుండా ఇక్కడ ఆరాధిస్తున్నాం మేము అని చెప్పేసి ఆ గెరిజీము కొండ మీద వారు నిర్మించుకున్నటువంటి ఆ దేవాలయాన్ని ఉద్దేశించి సమరయ స్త్రీ చెప్తుంది. అంటే అప్పుడు అంటాడు, ఆ దేవాలయం కాదు, ఈ దేవాలయం కాదు, మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలమ్మా అని చెప్పేసి అంటాడు. అయ్యా మా మెస్సయ్య వస్తాడయ్యా, మా క్రీస్తు వస్తాడయ్యా, పాత నిబంధన గ్రంథంలో మా పితరులు ఎరిగినటువంటి, మా పితరులు తెలుసుకున్నటువంటి ఆ మెస్సయ్య వస్తాడయ్యా. వచ్చినప్పుడు మాకు ఎలా ఆరాధించాలి, ఎలా బోధించాలి, ఎలా జీవించాలి, ఎలా అనుసరించాలో మా యొక్క మెస్సయ్య మాకు చెప్తాడయ్యా అని చెప్పేసి అంటుంది. తన హృదయపు లోతుల్లో నుంచి ఆ మాట వస్తుంది. అంటే రాబోయే మెస్సయ్యను గురించి ఎంత నిరీక్షణ ఉందో, ఎంత విశ్వాసం ఉందో ఆ వ్యక్తి, ఆ సమరయ స్త్రీ హృదయంలో ఎరిగినటువంటి యేసయ్య ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆగలేక ఏమంటే, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్యను నేనే, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను నేనే అంటాడు. అన్న తర్వాత ఏ నీళ్ళ కొరకైతే వచ్చిందో ఆ బావి దగ్గర, నీళ్లు చేదుకొని పోవడానికి వచ్చిందో ఆ బావి దగ్గర ఆ నీళ్లు తీసుకోకుండా, ఆ నీళ్లు కోరకుండా, ఆ నీళ్లు పొందకుండా, నీళ్ళ కొరకు వచ్చినటువంటి ఆ నీళ్ళ కొరకు తెచ్చుకున్నటువంటి ఆ కుండను అక్కడే పెట్టేసి, ఈ నీళ్లు నాకొద్దు, ఆయన జీవజలం ఇచ్చాడు నాకు చాలు అని చెప్పేసి అని ఊరిలోకి వెళ్ళి, ఇదిగో నన్ను గురించినటువంటి చెప్పినటువంటి సమస్తము బోధించినటువంటి ఆయన మెస్సయ్య కాడ, ఎవరిని గురించి అయితే ఎదురు చూస్తున్నామో, ఎవరిని గురించి మన పితరులు చెప్పారో, ఎవరి గురించి ధర్మశాస్త్రం చెప్తుందో, ఎవరిని గురించి పాత నిబంధనలు చెప్తుందో ఆయన మెస్సయ్య కాడ నాతో మాట్లాడి నా విషయాలు చెప్పినటువంటి ఆయన మెస్సయ్య కాడ రండి అని చెప్పేసి ఊరిని తీసుకొని వచ్చిందండి యేసయ్య దగ్గరికి. ఎందుకు తేగలిగిందంటే తన తప్పు ఒప్పుకుంది, తన పొరపాటు తెలుసుకుంది, తను ప్రవక్త అని అన్నది ఆయన. అంతేకాకుండా ఆయన ఎవరో తెలియకుండానే మరి మెస్సయ్య ఎడల, క్రీస్తు ఎడల ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని తెలియచేసిందండి. అంతేకాకుండా కుండను వదిలిపెట్టేసింది. ఏ నీళ్లు కావాలని వచ్చిందో ఆ నీళ్ళ కొరకు తెచ్చుకున్నటువంటి కుండను ఆమె వదిలేసింది. ఎంత మంచి పని చేసిందని. ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి యేసును చూసి, అయ్యా మరి యేసు అక్కడ బోధిస్తాడు, యేసు వారితో మాట్లాడిన తర్వాత వారు అంటారు, ఆమె చెప్పిన దాన్ని బట్టి కాకుండా మేము స్వయంగా వచ్చి నిన్ను చూసుడు ద్వారా మేము విశ్వాసం ఉంచుతున్నామని చెప్పేసి అంటారు వాళ్ళు. అన్న తర్వాత అయ్యా మీరు మాతో ఉండండి అని చెప్పేసి వారు యేసును అడగగా వారితో ఆయన ఇంకను 2 దినములు వారితో ఉండెను అని చెప్పేసి వ్రాయబడింది. చూసారా, ఇంతమందిని సంపాదించగలిగింది ప్రభువుకు ఆ సమరయ స్త్రీ. అంటే ఆమె చేసిన మంచి పని ఏంటంటే, మొదట తన తప్పును, తన పాపాన్ని ఒప్పుకున్నది. ప్రభువుకి దేవునికి ఇష్టం లేనటువంటి ఆ నీటి కొరకు వచ్చింది కదా, ఆ నీళ్ళు అవసరం లేదని చెప్పేసి ఆ కుండను అక్కడ వదిలిపెట్టి, ఎందుకంటే జీవజలాన్ని పొందింది కాబట్టి ఆ కుండ అవసరం లేదని చెప్పేసి వదిలిపెట్టేసి, కుండ అంటే అక్కడ తన పాత జీవితానికి సాదృశ్యము. చూసారా నా ప్రియమైన వారులారా, కుండను వదిలిపెట్టినటువంటి అంతకు మునుపు ముగ్గురు వాళ్ళ యొక్క పాత స్వభావాన్ని వదిలిపెట్టలేకపోయారు. అయితే కానీ ఇక్కడ మరి సమరయ స్త్రీ తన పాత జీవితాన్ని వదిలిపెట్టేసిందండి. కుండను వదిలిపెట్టేసింది అంటే తన యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టిందండి. చూసారా నా ప్రియమైన వారులారా, ఒకసారి యేసు ప్రభుల వారు ఆ యెరికో వీధిలో వెళ్తున్నాడండి. యెరికో పట్టణం వీధిలో ప్రభువు వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే అక్కడ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు అక్కడ ఒక ఉదంతం వ్రాయబడింది. ఒక గుడ్డివాని యొక్క ఉదంతం అక్కడ వ్రాయబడింది క్లుప్తంగా. అక్కడ ఆ యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే ఆయన చుట్టూ ప్రక్కన అనేక మంది జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, శబ్దం వినపడుతుంది. అక్కడ ఉన్నటువంటి
గుడ్డివాడు చూడలేదు కానీ అవి వింటున్నాడు. చూడలేడు గుడ్డివాడు కాబట్టి వింటున్నాడు. ఏంటా శబ్దము? ఏంటంటే అదిగో యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు అక్కడ. అయ్యో యేసు వస్తున్నాడా, యేసు వస్తున్నాడా, ఆయన్ని అడగాలి, కేకలేయాలి, ఆయన పిలవాలి, ఆయనతో నా యొక్క ఆయన అడిగి దృష్టి తెచ్చుకోవాలి, నేను సంపాదించుకోవాలి, దృష్టి పొందాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. వస్తుంటే ఆయన బయలుదేరి వస్తుంటే శబ్దం ఎక్కువైపోతుంది. సరిగ్గా ఆ శబ్దం ఎక్కువై సరిగ్గా తన సమీపంకు వచ్చాడు అన్న నమ్మకం కుదిరిన తర్వాత మార్క్స్ వార్త 10వ అధ్యాయం 47వ వచనంలో దావీదు కుమారుడా నన్ను కనికరించు అని చెప్పేసి కేకలు వేసి అడుగుతాడండి. వాడి పరిస్థితి ఏంటి? రోడ్డు పక్కన ఉన్నాడు. ఆ దారిని వెళ్ళే వాళ్ళందరినీ కూడా భిక్షమడుకు జీవించేవాడు. అంతే కదా, ఏం చేయగలడు గుడ్డివాడు? భిక్షమడుకుంటూ జీవిస్తున్నాడు. కానీ యేసు వస్తున్నాడని తెలిసిన తర్వాత యేసు స్వస్థపరుస్తాడు. యేసు విమోచకుడు, యేసు రక్షకుడు, యేసు స్వస్థపరుస్తాడు. గుడ్డివారికి ఆయన ఇస్తాడు, నాకు ఇస్తాడనే ఉద్దేశంతో దావీదు కుమారుడా కనికరించు. దావీదు కుమారుడు అంటావేంటి? మరియమ్మ కుమారుడాను, యోసేపు కుమారుడాను అన్నాడా? అనలేదండి. యేసయ్య దావీదు కుమారుడా అని అతను పిలిస్తే వినడానికి సంతోషపడ్డాడు, జవాబు చెప్పడానికి సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. చూసారా? అని నిలబడతాడు. నిలబడిన తర్వాత నిలబడి ఏమనంటే అతన్ని తీసుకురండి. ఆయన అక్కడ నిలబడ్డాడు. ఆయనే పోవచ్చు, కానీ అక్కడే ఉండి అద్భుతం చేయాలి. తీసుకురండి అతన్ని. వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి వారు ఇంకా అంతకుముందు జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏంటంటే అరవద్దు అంటే వాడు ఇంకా కేకలేస్తాడు. ఎందుకని? మొదటి కేక వినపడలేదు యేసయ్యకు? వినపడుతుంది. ఎందుకు వినపడదు? ఇంకా కేకలు వేయాలి. ఆ కేకలు వీళ్ళు కూడా వినాలి, అద్భుతం చేయాలి. ఆ తర్వాత వీళ్ళకు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా బుద్ధి రావాలి, మారు మనసు కలగాలి. అందువలన అన్ని కేకలు వేసేదాకా ఎదురు చూస్తాడు యేసయ్య. ఏ పని చేసినా అర్థం లేకుండా చేయడు, ఏ మాటలు మాట్లాడినా భావం లేకుండా మాట్లాడు. వ్యర్థమైనటువంటి మాట కానీ వ్యర్థమైనటువంటి కార్యం కానీ ఒక్కటి చేయడు యేసుప్రభుల వారు. తీసుకొచ్చిన తర్వాత యేసుప్రభు ఏమంటాడంటే నేనేమి చేయగోరుచున్నావు అని అన్నప్పుడు నేనేమి చేయగోరుచున్నావంటే, ప్రభువా దావీదు కుమారుడా నాకు దృష్టి అనుగ్రహించయ్యా, నాకు చూపు అనుగ్రహించవయ్యా కేకలేస్తాడు. దృష్టి పొందు అంటాడు యేసయ్య. దృష్టి వస్తుంది అంతటా వెళ్తాడు. అయితే ఇందులో మనం ప్రాముఖ్యమైనటువంటి మనకు అవసరమైంది ఏంటంటే ఆ లేచి వచ్చేటప్పుడే ఎంత విశ్వాసంతో లేస్తాడంటే ఎవరో పట్టుకొని పోయింటారు యేసయ్య దగ్గరికి కూర్చున్నటువంటి వ్యక్తిని. లేచేటప్పుడు ఏ బట్ట అయితే పరుచుకొని కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడో ఆ బట్ట నాకు ఇంకా అవసరము లేదు అని చెప్పేసి తాను ఏ బట్ట మీద కూర్చొని భిక్షం అడుక్కొని ఆ బట్ట మీద పోగు చేసుకుంటున్నాడో ఆ బట్ట నాకు ఇంకా అవసరం లేదని తీసి చూడండి విసరి పారవేసి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. ఏం చేయగోరుతున్నావు? నీకేం కావాలి? అయ్యా నాకు చూపు అనుగ్రహించు. యేసయ్య చూపు అనుగ్రహిస్తాడు. బట్టను పారవేసిన తర్వాత మరి చేశాడు అద్భుతము. బట్టను అంటే ఆయన చేస్తాడు, నాకు చూపిస్తాడు అన్న విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ఆ విశ్వాసం కలిగిన మరుక్షణమే ఆ బట్ట విసిరేస్తాడు. చూశారా నా ప్రియమైనటువంటి వారులారా? సమరయ స్త్రీ తన యొక్క కుండను వదిలేసింది, గుడ్డివాడు తన బట్టను పారేశాడు తనకున్నటువంటి విశ్వాసముతో. నా ప్రియమైన వారులారా, చూసారా పౌలు గారు అన్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. ఏమంటాడు పౌలు? నాకు ఏవేవి లాభకరమైనవో, ఏవి యోగ్యమైనవో, ఏవేవి నేను కావాలనుకుంటున్నానో, ఏవి ప్రయోజనకరమైనవో వాటన్నిటిని కూడాను నేను ప్రభు కొరకు నష్టముగా భావించుకొనుచున్నాను. ఏవేవి నాకు లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏవైతే మనకు లాభకరమో వాటిని నష్టంగా భావించుకున్నట్లయితే అక్కడ ఆయనతో యుగయుగములు పరలోకంలో ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి విస్తారంగా సమస్తము శాశ్వతంగా ఆయన అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన వారలారా, వదిలిపెట్టలేని వారిని చూశాము,
వదిలిపెట్టిన వారిని చూచాము. ఇంకా ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి అర్హతలు ఎవరికి లేవండి. ఎవ్వరికి లేవండి ఆయనకున్న అర్హతలు. అంత గొప్ప అర్హతలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని నా క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకొనుచున్నాను, పెంటగా భావిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. నష్టంగా ఎంచుకోవడమే కాకుండా వాటన్నిటిని పెంటగా భావిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అంత గొప్ప మాట అన్నాడు కాబట్టి, అలా వదిలిపెట్టాడు కాబట్టి ప్రభు పౌలును అంత గొప్ప సాధనంగా తాను వాడుకున్నాడండి. మనము వదిలిపెట్టినట్లయితే మనం కూడా ఆయన చేతిలో ఆయన కొరకు బలమైన సాధనంగా వాడబడతాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ వాక్యమును ప్రభువా నీవు బోధించావయ్యా, నాకు మా శ్రోతలకు వినిపింపజేసినటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. విన్నటువంటి శ్రోతల జీవితాల్లో ప్రభువా ఈ వాక్యము నీ ఆత్మకార్యము జరిగించున్నట్లుగా సహాయం చేయి తండ్రి. ఇంకొక సమయము మాకు మా శ్రోతలకు ప్రసాదించుమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా శ్రోతలను మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.